మ్యాన్ బట్టి కొట్లు గాడో, టీ షాపులు గాడో, లేదా హోటల్ గాడో మాట్లాడుకుంటారు. ఏమనంటే అసలు జగన్ ఎందుకు వస్తున్నాడు ఇప్పుడు, అంటే రీజన్ ఎందుకు వస్తున్నాడు? ఎప్పుడో ఏప్రిల్, మే, జూన్లో అయిపోయిన ఇష్యూస్ ఇవన్నీ. ఏప్రిల్, మే, జూన్లో ప్రభుత్వం స్పందించింది. జూన్లో అచ్చెన్నాయుడు గారు వచ్చినప్పుడు అచ్చెన్నాయుడు గారు వచ్చారు. సమస్య పరిష్కారమైంది. దానికి కావాల్సినది ఏదైతే రైతులకు ఏమి ఇవ్వాలో ఆ పరిహారం అందజేయడం జరిగింది. ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక సాకు కావాలి, అవకాశం. జనం నన్ను మర్చిపోతారేమో, మా కార్యకర్తలు నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో, జైలుకి వెళ్తున్నారు అందరూ వరుసపెట్టి, ఓదార్చే అవకాశం లేదు కాబట్టి ఇదొక అవకాశంగా తీసుకుని వస్తున్నానని చెప్పి మామిడి రైతులు పరామర్శించేందుకు ఈ రోజు ఒక ప్లాన్ చేసుకున్నాడు, అరాచకం సృష్టించడానికి. మొన్న సత్తెనపల్లి, దాని ముందు ప్రకాశం జిల్లా, ఈ రోజు మా జిల్లా. ఈ జిల్లాకు వచ్చి ఇక్కడ ఉన్న వైసీపీ శ్రేణుల్లో కొంతమంది రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేయడానికో, లేకపోతే వాళ్ళని జైలుకు పంపడానికో, లేదా కార్ల కింద తొక్కడానికో వచ్చినట్టుంది. ఎవరైనా నాయకుడు వస్తే ఒక 100 మందో, మీ కార్యకర్తలు మహా అయితే జిల్లాలో మీ నాయకులు, మీ ఎమ్మెల్యేల దగ్గర 200 మంది ఉంటారు. ఈయన 1000 మందికి పర్మిషన్ అడిగేది, ఆ 1000 మంది రోడ్డుపై తీసుకొచ్చేది, ట్రాఫిక్ ఇబ్బంది పెట్టేది. నా బలం ఇది, నా బలం అధికారం లేకపోయినా, నేను ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే అయినా, నన్ను జనం నమ్మకపోయినా, నేను 11 సీట్లు అయినా నా వెనకాల ఈ జనం ఉన్నారని చెప్పి రాత్రి నుంచి మ్యాన్ గ్యాదరింగ్, మనిషికి 1000 రూపాయలు ఇచ్చి వాడికి ఫుడ్, మందు అన్ని తీసుకెళ్తున్నారు. మోసం సార్. ఈ తిరుపతిలో నుంచి, ఈ చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా నియోజకవర్గానికి 2000 మంది చొప్పున మనిషికి 1000 రూపాయలు డబ్బులు తీసుకెళ్తున్నారు. అట్లాంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. ఈరోజు ఆయన బలం మీద మాకు తెలుసు, ప్రజలే తెలుసు. ఈ రోజు మామిడి రైతులను పేరు సాకుతో ఆయన ఈరోజు రావడం హాస్యాస్పదంగా ఉంది. ఒకటి అడుగుతున్నాను సార్, ఈ మామిడి పల్పులన్నీ కూడా సంబంధించిన కంపెనీలు ఎవరు సార్? చెప్తున్నాను, దీని మెజారిటీ ఆఫ్ కంపెనీలు కూడా మీ పార్టీ వాళ్ళదే. నీ పక్కన ఉన్న నీ పార్ట్నర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎన్ని కంపెనీలు లేవు? ఈ రోజు చిత్తూరు జిల్లాలో కానివ్వండి, బంగారుపాలెం కానివ్వండి, లేదంటే మదనపల్లి కానివ్వండి, ఇక్కడ దామల్ చెరువున ఒక గ్రామం ఉంది, చాలా పెద్ద ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ మామిడికాయకు సంబంధించి, మామిడి పనులకు సంబంధించి. ఇవన్నీ కూడా రైతులను మోసం చేసి బెదిరించి మీ ప్రభుత్వంలో ఎంతమంది దగ్గర మీరు దౌర్జన్యంగా లాక్కున్నారు తెలీదా? ప్రజలు అప్పట్లో అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఉన్నప్పుడు 20 రూపాయలు, 23 రూపాయలు, 26 రూపాయలు ఇచ్చేసామని. ఆ ఫ్యాక్ట్ చెక్ కూడా చేయాలి కదా, చేశారా? అదే కదా, గత ప్రభుత్వంలో జనసేన, టీడీపీకి వందలాది ఫిర్యాదులు వచ్చాయి. లెటర్లు ఎత్తుకొని మా ఆఫీసుల చుట్టూ తిరిగారు పాపం మామిడి రైతులు. సార్ మమ్మల్ని బెదిరించి పెద్దిరెడ్డి తమ్ముళ్ళు, పెద్దిరెడ్డి కొడుకులు 3 రూపాయలకే కేజీ, 2 రూపాయలకి కేజీ కొనుక్కున్నారు బెదిరించి. మేము అడిగిన రేటుకి ఇవ్వకపోతే మీ మీద రైడ్ చేపిస్తాం, మీ కంపెనీ, మీ తోటలు మూపించేస్తాం, అక్కడ గొడవలు చేపిస్తాం, మిమ్మల్ని వేసేస్తాం, ట్రాక్టర్కి వెళ్ళి తొక్కిస్తాం అని బెదిరించి మా దగ్గర తీసుకున్నారా సార్ చెప్పి గత చరిత్ర ఉంది కదా ఓపెన్. గత ప్రభుత్వంలో మీరు ఈ జిల్లాలో మీకున్న మా పల్పుల్ ఫ్యాక్టరీలన్నీ మీవే కదా, మీ అనుచరులే, మీ బినామీలే కదా, అన్ని మీ కంట్రోలే కదా. అప్పుడైతే రైతులు తిరగబడాలి, వీళ్ళు వస్తే రైతులు తిరగబడాలి. వాస్తవంగా మీరు చెప్పింది దాని ప్రకారం ఇప్పుడున్న రైతులు కూడా తెలుసా, నిజమైన రైతులు కూడా లేరు సార్. జగన్మోహన్ రెడ్డి వస్తానే చాలా మంది పారిపోయారు, మాకు ఉత్తరాలు అయినా ఓవర్ యాక్షన్ అని వెళ్ళిపోయారు. ఇప్పుడున్న రైతులు ఎంత ఎవరంటే వైసీపీ కార్యకర్తలు రైతుగా మారారు. చాలా మంది వైసీపీ కార్యకర్తలు రైతుగా మారి ఏదో 2-3 చోట్ల పాయింట్లు పెట్టారంట, అక్కడికి జనాన్ని తీసుకురండి. అంటే పోలీసుల ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు ఏదో సభలు పెడతారు అనే ఏర్పాట్ల కోసం అని ప్లాన్ చేశారని, ర్యాలీలని 375 మందికి 400 మందికి ఆల్రెడీ నోటీసులు సర్వ్ చేశారు. అంతే కదా సార్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళే మనుషుల్ని గెట్టపేసి, పంచులు కట్టి, ఒక 4 బుట్టల చేతులు మామిడి పనులు ఇచ్చి మీరు జగన్తో మాట్లాడమని చెప్పి అంతా సెట్ చేశారు. ఇవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళ సోషల్ మీడియాకో లేదా వాళ్ళకి కావాల్సిన మీడియాకో ఈ రోజుకి మంచి డోస్ కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా ప్రజలు కానీ, నిజంగా మామిడి రైతులు ఆదుకునే ప్రసక్తిలో జగన్మోహన్ రెడ్డి అసలు ఈ పర్యటనే ఒక వేస్ట్ ఎందుకు వస్తున్నాడో తెలియట్లేదు. కేవలం నువ్వు నిజంగానూ మా రైతుల మీద ప్రేమ ఉంటే నువ్వు మొన్న ప్రకాశం జిల్లాకు పోకుండా, మొన్న ఎవడైతే పేకాట జూదమాడి చనిపోయి విగ్రహం పెట్టావో అక్కడికి పోకుండా ముందే ఇక్కడ కూర్చుంటే, నువ్వు ఫస్టే ఎప్పుడైతే నువ్వు ఏప్రిల్, మేలో రోడ్ షో యాత్రలు చేస్తున్నావు అప్పుడే వచ్చుంటే నమ్మేవాడు కాదు. కనీసం ఎవడో ఒక నమ్మేవాడు. పోనీ బాగా రైతులు కష్టాల్లో ఉన్నాడో తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అనేసి. దొంగల పడ్డ 6 నెలలు కుక్కలు మురిగినట్టు నువ్వు ఇప్పుడంతా అయిపోయి, సీజన్ అంతా అయిపోయి, రైతులు చేరిపోయి ప్రభుత్వం ద్వారా వాళ్ళు ఇప్పుడు సమయం హ్యాపీగా ఉంటాయిలో ఇప్పుడు నువ్వు వచ్చి ఏ సవాల్ దొరకనట్టు, మామిడి రైతులు దొరికినట్టు వాళ్ళపైకి వచ్చి ఈరోజు వాళ్ళపై రైతులపై దాడి అనుకుంటాం. కానీ రైతుల పరామర్శ అయితే చెప్పేస్తాను నేను. ఖచ్చితంగా దీన్ని ప్రజలు నవ్వుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి తీరు చూసి మతి స్థిమితం లేక, లేదా మతి మారిపోయిందో జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదు. అసలు ఈ పర్యటన ఎందుకు చేస్తున్నారు? మొత్తం సీజన్ అయిపోయినాక దొంగలు పడ్డ 6 నెలలు కుక్కలు మురిగినట్టు సామెత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తుందని చెప్పి కూడా పబ్లిక్ లో మాట్లాడుకుంటారు. ఎందుకంటే మేము ఈ ఊర్లో ఉంటాం,
ఈ జిల్లాలో ఉంటాం, అదే. మాకు అన్ని బాగా తెలుస్తుంటుంది సార్. కాబట్టి ఒకటే అండి, జగన్మోహన్ రెడ్డి ఇన్ని యాత్రలు చేసినా, రైతు యాత్రలే కాదు, ఇన్ని పోరాటాలు చేసినా, ఆయన పాక్కుంటూ వచ్చినా దొల్లుకుంటూ వచ్చినా ప్రజలైతే జగన్మోహన్ రెడ్డిని ఆయన పార్టీ నమ్మే పరిస్థితి అయితే ఖచ్చితంగా లేదండి. ఓకే, నమ్మకం. యా, కరెక్టే. చిన్న బ్రేక్ తీసుకుందాం.